ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, అలాగే మీడియా సోదరులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ బాబాయ్, నన్ను సరదాగా రమ్మని పిలిచావు. నేను చేయలే, నీకోసం వచ్చా సరదాగా. సూపర్ బాబాయ్. గుడు పుటాని మంచి క్యాచీ టైటిల్. తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నం తప్పకుండా నీకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే పొట్టి సార్ గారు కూడా మంచి సేవా కార్యక్రమంలో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా దేవుడు మంచి ఆశీస్సులు ఇచ్చి ఇలాగే నెక్స్ట్ కూడా అలాగే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాబాయ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మంచి పాత్రలో మనకు కనిపించబోతున్న ప్రభు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రసన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. నమస్కారం మారుతి గారు అండ్ ఆలి అన్న, నమస్తే అన్న. అండ్ ఆల్ వెల్కమ్ టు ఎవ్రీబడి హియర్. అండ్ మీడియా మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడు పుటాని ఈ సినిమా ఈ కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత చేసిన మొదటి సినిమా అండి అది. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ ఆన్ సెట్స్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా మంచి సినిమా. అండ్ థ్యాంక్ యూ సప్తగిరి, టైం గుర్తు చేసి వేషం వేయించావు. అలాగే కుమార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ముందు చాలా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ప్రసన్న గారు. ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా ఇవాళ సినిమాకి రియల్ హీరో అంటే ప్రొడ్యూసరే రియల్ హీరో. ఇవాళ రోజున ఈ కోవిడ్లో ఒక థియేటర్ వాళ్ళు కానీ ఒక థర్డ్ పార్టీ కానీ ఎవ్వరూ కూడా పైసా డబ్బులు ఇచ్చే పొజిషన్ లేకపోతే ఇవాళ సినిమాలు తీసి సినిమాలు రిలీజ్ చేసే రేంజ్లో డబ్బులు పెట్టేది ఓన్లీ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఈజ్ ద రియల్ హీరో. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే పాత టైంలో ఒక హీరోలు ఒక ఆర్టిస్టులు వాళ్ళ మధ్య ఒక అన్యోన్య సంబంధాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మంచిగా మాట్లాడుకునే పొజిషను, అది అంతా ఇవాళ నాకు బ్రహ్మాండంగా కనబడుతుంది. ఇలా ఫ్యూచర్లో కూడా ఇలాగే కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ మా ఎలక్షన్లో ఎప్పటికప్పుడు 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇవాళ అందరూ ఒక అన్యోన్యతతో అటెండ్ అవ్వటం, ఒక బాధాకరమైన ఇదిలో ఉండ గబుక్కుని అటెండ్ అవ్వటం, ఒక ఆనందకరమైన ఇది ఉండ అటెండ్ అవుతూ అందరూ కూడా అన్ని గ్రూపులు వచ్చి చేస్తున్నాయి. ఇది ఎలక్షన్లు అయిపోతే కనపడరేమో అని నాకు భయం. అందుకని ఎప్పటికప్పుడు 2 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటా ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు సప్తగిరి గారు, ఒక మారుతి గారు, ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఆలీ గారు, వీళ్ళందరూ ప్రభు గారు, ఇంతమంది వచ్చి ఇంతమంది ఈ సినిమాకి ఆశీర్వచనం చెప్తున్నారంటే డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో సప్తగిరి గారికి ఆ టైటిల్ గూడు పుటాని అని అంటే పాత రోజుల్లో మనకు రౌడీ రాణి విజయలలిత గారి కాడి నుంచి మొదలెట్టుకుంటే కృష్ణ గారు ఇలా ఎన్నో సినిమాలు సూపర్ సక్సెస్ ఫార్ములాలో సూపర్ అద్భుతమైన టైటిల్ గూడు పుటాని. మా ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా శ్రీనివాసరెడ్డి గారికి కానీ రమేష్ గారికి కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చి ఇంకా కంటిన్యూగా సినిమాలు చేసేటట్టు ఉంటూ సప్తగిరి గారికి దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇంకా మా రఘు కుంచే గారు ఆయన మ్యూజిక్ నుంచి ఆర్టిస్ట్గా మారిపోయాడు, ఇప్పుడు ఈ సినిమాలో కనబడుతున్నాడు. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారు తీసే సినిమాలో మా నాన్న నక్సలైట్లో కూడా రఘు కుంచే గారు యాక్ట్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఆర్టిస్ట్గా చాలా బిజీ అవ్వాలి. సో ఇంతమంది అటెండ్ అయ్యి ఇలా చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. అంటే పేరున ఎవరి పేరున్నా చెప్పకపోతే మర్చిపోతే ఏమనుకోవద్దు. ఇంతమంది మా రఘు ఉన్నాడు, తను ఒక క్రికెట్ మ్యాచ్ జరిగినా మొత్తం కెమెరాలన్నీ తనేపే ఉంటాయి. తను అక్కడ ఇచ్చేస్తా 6 కొడితే 4 కొడితే తనే కనిపించేవాడు. సో తను ప్రొడ్యూసర్లకు ఎప్పుడు ఫేవర్గా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ ఫేవర్ చేసే మనుషులు. ఒక ఫ్యామిలీ పరంగా దీన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇదే విధంగా ప్రతి సినిమా ఉండాలని కోరుకుంటూ ఇంతమంది ఆశీర్వచనాలతో ఈ సినిమా గ్యారంటీ సూపర్ హిట్. అలాగే పొలిటికల్ జోనర్లో కూడా వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు కలిగిన ఈ ప్రొడ్యూసరు లేకపోతే ఈ ఆర్టిస్టులు ఈ యూనిట్ మొత్తానికి గ్యారంటీ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు అండ్ ప్రభు గారు. సో ఇప్పుడు వజ్ర కవచధర ప్రొడ్యూసర్స్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నరేంద్ర గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?